తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టుల పంచాయతీ కొనసాగుతోంది. ప్రాజెక్టులు నింపకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిబంధనల మేరకు ప్రాజెక్టుల నిర్వహణ కొనసాగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగస్టు 2 వరకు ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోతే 50,000 మంది రైతులతో వచ్చి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రజాప్రతినిధుల బృందం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. కేసీఆర్ హయాంలో ప్రతి రిజర్వాయర్ నిండుకుండలా ఉండేదన్నారు కేటీఆర్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదని ఆరోపించారు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే ఇట్లే అడగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ ఒత్తితే చాలు 2 టీఎంసీల నీళ్లు రోజుకు. ఆడికి మిడ్ మానేర్ చేరితే మిడ్ మానేర్కి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. కింద భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. ప్రభుత్వం దయచేసి ఉదారంగా బేసిజన్ లేకుండా వ్యవహరించాలని మేము కోరుతాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారమన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమిషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. ఇరిగేషన్ సెక్టార్ ను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతాయి. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కాళేశ్వరాన్ని సందర్శించడాన్ని విహారయాత్ర అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 3 ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయకూడదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA స్పష్టంగా చెబుతోందన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటి నిల్వ చేసే అవకాశం లేదు, చేస్తే ప్రమాదం పొంచి ఉన్నది, చేయకూడదు అని చెప్పని రాష్ట్రంలో సూచన చేసిన తదుపరి ఏ విధంగా కన్నెపల్లికి లిఫ్ట్ చేస్తారే? ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించే అవకాశం తప్ప మనకి 2 పంటలు కూడా చెప్పంటున్నాను నేను, వేరే అవకాశం లేదు. ఈ పరిస్థితి ఎదురు కావడానికి కారణం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాను. సాంకేతిక అంశాలను సాకుగా చూపి ఇటు అధికార కాంగ్రెస్ అటు విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో మధ్యలో సామాన్య రైతులు నలిగిపోతున్నారు. లోపాలేమైనా ఉంటే వాటిని సవరించి వానాకాలం పంటలకు సాగునీరు అందివ్వాలని కోరుతున్నారు ఆయకట్టు రైతులు.